ఓం మహాగణపతే నమః. 2026 జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురావాలి. అదేవిధంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారో ఆ రిజల్యూషన్స్ కూడా మీరు తప్పకుండా పాటించి తద్వారా చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మనము ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అయితే ఈ జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహచారాన్ని, అంటే ఏ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయో కనుక చూసినట్టయితే ఒక చక్కటి యోగము అనేది మనకు కనిపిస్తుంది. 4 గ్రహాలు మనకు దాదాపుగా మొదటి భాగం, అంటే ఈ మాసంలో దాదాపుగా మొదటి 2 వారాలు దాదాపు 16, 17 తేదీ వరకు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు ముందుగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి. ఆ తర్వాత అంటే 2వ భాగంలో జనవరి మాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తున్నాయి. ఇది మనకు ఉన్నటువంటి చక్కటి గ్రహస్థితి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే మనకు శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కేతువు మనకు సింహరాశిలోను, అదేవిధంగా మనకు రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశుల వారికి 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. మిథున రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూసినట్టయితే ఈ రాశి వారికి శుక్రుడు 2వ భాగంలో చాలా చక్కగా ఉన్నాడు. అదేవిధంగా కుజుడు బుధుని వల్ల కూడా 2వ భాగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి కేతువు 3వ స్థానంలో ఉన్నాడు. మిథున రాశి వారికి కేతువు కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ ఈ మాసంలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. అయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి 2వ భాగంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసం మొత్తము మనకు ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే మొదటి భాగం కంటే 2వ భాగము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే 15, 16 తర్వాత నుంచి మనకు 2వ భాగము ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటుంది. 12వ అధిపతి శుక్రుడు, అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ భాగంలో, అంటే దాంపత్య సౌఖ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో, ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటాడు. అదేవిధంగా మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు 2వ భాగంలో కాస్త అనుకూలత అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ సంబంధాలు కనుక సెట్ అయినట్టయితే ధనవంతులు అయినటువంటి పార్ట్నర్స్ రావడము లాంటివి కలిగే అవకాశాలు మనకు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధుడు 1వ అధిపతి, అదేవిధంగా 4, కాబట్టి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బలంగా ఉంటాడు. మీకు అనేక రకాల ధనలాభం కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనము, షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా లాభాలు గడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది 2వ భాగంలో మనకు ఈ వృషభ రాశి వారి మిథున రాశి వారికి మనకు 2వ భాగంలో గోచరిస్తున్నాయి. కేతు వల్ల కూడా చాలా ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత కూడా పెరిగే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే వీరికి మొదటి భాగంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. 2 వారాల్లో ముఖ్యంగా రవి కూడా అంతగా అనుకూలంగా లేడు, కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు. రవి కుజులు సప్తమంలో ఉంటారు. మీ యొక్క రాశి పైన దృష్టి ఉంటుంది కాబట్టి అగ్రెసివ్గా మారుతారు మిథున రాశి వారు. అదేవిధంగా అగ్రెసివ్గా మారడం వల్ల అహంకారం పూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుటుంబంలోనైనా సరే, లేదా మీరు పనిచేసే చోటైనా సరే సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి, అగ్రెసివ్గా మారకండి. కాస్త ఈ కుజ మనకి రవులు 2 అగ్రెసివ్ ప్లానెట్స్ కాబట్టి, అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ అహంకారంగా ఉండేటటువంటి ప్లానెట్స్, సడన్గా కోపం వచ్చేటటువంటి ప్లానెట్స్ కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. సేవింగ్స్ అనేవి కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. పనుల్లో ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. కొత్త పనులు కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందుతారు. ముఖ్యంగా మీరు
రవికి కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అంటే మంచి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా పరిహారాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ 12 రాశులలో ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, అదేవిధంగా మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశి వారు కుజునికి సంబంధించినటువంటి గ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఎలాంటి పరిహారాలు మనము కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దేవత అదేవిధంగా హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము హనుమంతుని ఆలయ సందర్శనము చేయడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాయి. ముఖ్యంగా పనులు అనేవి తొందరగా జరుగుతాయి. ఎక్కడైతే మీ పనులు ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో మీరు ఈ హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మాసంలో ఆ పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంటుంది, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు ఇంట్లో పఠించవచ్చు. ముఖ్యంగా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే ప్రతిరోజు మీకు ఈ మాసంలో ఉన్నటువంటి చెడు ఫలితాలు తెలిగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకు మంచి జరగాలి కాబట్టి మనము వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మంచి జరగాలి అంటే అనేక రకాల విధాలుగా మనము ఈ పరిహారాలను ఆచరించవచ్చు. ముఖ్యంగా మనము భక్తి ద్వారా చేయవచ్చు, అదేవిధంగా కర్మ ద్వారా పరిహారం చేయవచ్చు, అదేవిధంగా బిహేవియర్ మీ ఆచరణ ద్వారా కూడా పరిహారాలు చేయవచ్చు. అంటే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా కోపంగా ఉండకుండా ఉండడము, అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడము, అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది కూడా చక్కటి పరిహారంగా కలుగుతుంది. ఇలా మీ బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంటుంది. ఎందువల్లంటే మనకు ప్రకృతి అనేది ఆ విధంగా మనకు ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే చక్కటి ఫలితంగా కలుగుతుంటుంది. ఈ కుజునికి సంబంధించినటువంటి విషయంలో అహంకారం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఒకవేళ ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడము, ఇంట్లో కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా అది పాజిటివ్గా మారుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా మీకు తొందరగా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక చూసుకున్నట్టయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో రక్తానికి సంబంధించినటువంటి ఆహారం విషయంలో బీట్రూట్స్ కానీ లేదా క్యారెట్స్ కానీ బాదాలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ కుజునికి సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంట్లో మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక మిగతా రాశుల యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి ఈ 4 రాశుల వారు రవిని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉదయం ఎండలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా ఈ రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కుజుని యొక్క రవి యొక్క బీజ మంత్రాన్ని కనుక మనం పఠించగలిగినట్టయితే ప్రతిరోజు చాలా చక్కటి అనుకూలత అనేది మీకు పెరుగుతుంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి రవి బీజ మంత్రాన్ని పఠించండి.
తద్వారా ఏదైతే రవి వల్ల మీకు ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత అనేది తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిహేవియరల్ మనము రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే ఆచరణలో చేయవలసినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా తండ్రి గారిని సేవించడం వల్ల, గౌరవించడం వల్ల, పెద్దలను ఎల్డర్స్‌ని మంచి స్టేటస్‌లో ఉన్నవారిని, మంచి వారిని గౌరవించడం వల్ల రవి మీ జాతకంలో బలంగా మారతాడు. తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. ఎందువల్లంటే రవి మనకు ఆరోగ్యానికి కారకుడు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఫలితాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మనము మిగతా రాశులు, మనం ఏదైతే మిగతా రాశులు ఉన్నాయో వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వీరికి ముఖ్యంగా బుధుడిని ఆరాధించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల మీకు ఈ రాశుల వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇవి స్థూలంగా ఈ రాశుల వారికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.